మట్టికాయలు చాలా బాగుంటుంది. పప్పు బాగా వేయించుకొని పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా. ఒకసారి తిన్నారంటే వదలరు బాగా చేసుకుంటే. ఆయిల్ వేసుకొని సాసోలు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ వేసుకొని మట్టికాయలు వేసుకొని బాగా ఎర్రగడ్డలు అన్నీ మట్టికాయలు వేగే లోపల అన్నీ బాగా వేగిపోతాయి. అన్నీ ఒకసారి వేయడం వల్ల గ్యాస్ తగ్గించుకొని నిదానంగా వేయించుకోవాలి. మట్టికాయలు బాగా వేగితే చాలా బాగుంటుంది టేస్ట్. పప్పు కూడా బాగుంటుంది. మట్టికాయలు ఇక్కడ ఎక్కువ దొరకవు. దొరికినప్పుడు ఇలా తెచ్చుకుంటూ ఉంటాము. కూరగాయలు ఉన్నాయి కానీ కూడా మళ్ళీ తెచ్చుకున్నాను. అలా టమోటా కట్ చేసుకున్నాము. ఇది బాగా వేయించుకోవాలి. ఇక్కడ వర్షం అయితే వచ్చేలా ఉంది జమ్మూ కాశ్మీర్లో. ఇక్కడ మిరపకాయలు అస్సలు దొరకవు. ఈ మట్టికాయలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. దొరికినప్పుడు తెచ్చుకొని వేస్తాము. ఇలా బాగా వేగిపోవాలి. తర్వాత టమోటా వేసుకొని వేయించుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని సేపు వేగాలి. సాల్ట్ వేసుకొని కడిగి పెట్టిన చింతపండు వేసుకోవాలి. వాటర్ వేసుకొని 3 విజిల్స్ అలా పెట్టుకోవాలి. మట్టికాయలు కొన్ని పక్కన తీసి పప్పు రుద్దుకుంటే చాలా బాగుంటుంది. పప్పు గుత్తితో ఇట్లా రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత ఇవి వేసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకున్నాం. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.